అందరికీ నమస్కారం అండి. మరి మా ఏలూరు ఇన్ఛార్జ్ వర్యులు మామిలిపల్లి జయప్రకాష్ గారి ఆదేశానుసారం మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. నిన్నటి నుంచి ఏదైతే వీడియో హల్చల్ చేస్తుందో రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారిది మనం చూసాము. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకులు మరి ప్రజల్ని ఏ విధంగా చేస్తున్నారనేది మరి ఆ ఎమ్మెల్యే గారు చేసిన పనిని బట్టి తెలుస్తుంది. ఒక మహిళ మరి బయటకు వచ్చి నన్ను ఈ విధంగా చేశాడని చెప్పి తన గురించి తన కుటుంబం గురించి ఆలోచించకుండా చెప్పిందంటే ఆవిడ ఆ విషయంలో ఎంత బాధపడి ఉంటే ఆ విషయాన్ని ఆవిడ అంత పబ్లిక్ లో మరి మీడియా ముందుకు వచ్చి ప్రజల్లోకి వెళ్లే విధంగా చెప్పారనంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి. మరి జంతువుల మీద ప్రేమ చూపించే మరి మాతృమూర్తులకును మానవతావాదులకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నానండి. మీరు చూడండి, మీకు జంతువుల మీద ఉన్న ప్రేమ ఒక మహిళల మీద లేదు అని చెప్పేసే విషయం మీకు ఈ వీడియో ద్వారా మనకు అర్థమవుతుంది. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మహిళలకి రక్షణ కల్పించాలని చెప్పేసి మీరు రోడ్ల మీదకి వస్తే బాగుంటుందండి. జంతువుల గురించి మరి ఇంకా వేరే అంశాల గురించి కాదు. అదే విధంగా నేను హోమ్ మినిస్టర్ గారిని ఒక విషయం అడగదలుచుకున్నానండి. మీరు ఆనాటి ప్రభుత్వమైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు రక్షణ కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చి దిశ చట్టాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ చట్టభద్రత కల్పించాలని చెప్పేసి ఆయన ఆనాడు మరి కేంద్రాన్ని కోరితే ఇప్పటి విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు, ఇప్పటి హోంశాఖ మంత్రి గారు అనిత గారు ఆ పత్రులను ఏ విధంగా కాల్చారో మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అంటే మీకు ఒక చట్టానికి వాల్యూ ఇవ్వడం తెలియదు, ఒక మహిళకు వాల్యూ ఇవ్వడం తెలియదు కాబట్టి ఆ రోజు ఆ పత్రులను మీరు కాల్చారు. మీరు కాల్చారండి. మహిళలకు భద్రత అనేది మీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో మరి మంచి ప్రభుత్వం అని చెప్పుకునే మీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ అనేది ఎక్కడా లేదు. మరి డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో టీడీపీకి వెనతో పెట్టిన విద్య. మరి మన తిరుమల తిరుపతి లడ్డు విషయంలో ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో మరి ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరి అందరికీ ప్రజలందరూ ఒక ఆలోచనలో పడ్డారు. అయ్యో, జగన్ గారిని మేము అనవసరంగా అనుకున్నామే లడ్డు విషయంలో. సాక్షాత్ భగవంతుడే ఆయన పక్షాన నిలిచి మరి ఈ విధంగా కోర్టు ద్వారా మనకి విషయాన్ని తెలియజేశాడు. మరి జగన్ గారిని మనం అనుకుని చాలా తప్పు చేశామన్న విషయాన్ని ఒక ఆలోచనలోకి వచ్చేటప్పటికి ప్రజల్ని మైండ్ డైవర్ట్ చేయడానికి ఈ యొక్క ఎమ్మెల్యే విషయం మరి తెర మీదకి రావడం జరిగింది. ఎందుకంటే నిన్నటి నుంచి మన అంశాన్ని పక్కన పెట్టి ఎమ్మెల్యే గురించి మాట్లాడుకోవడం ప్రజలు మనం చూస్తున్నాం. ఏదైనా జరిగింది, అక్కడ ఒక మహిళకు అన్యాయం అయితే జరిగింది. వారిద్దరి మధ్యలో ఉన్న విషయం 4 గోడల వరకు ఉంటే వాళ్ళది ప్రైవేట్ విషయం. ఈ రోజున మనం ఎవరో దాని గురించి మనం మాట్లాడడం. మరి ఆవిడ వచ్చి బయటకు వచ్చి నాకు న్యాయం చేయండి అని అన్నప్పుడు మా వైఎస్ఆర్సీపీ తరఫున మేము కూడా మహిళలుగా మరి ఆవిడ పక్షాన్ని మేము మాట్లాడడం జరుగుతుంది. మరి ఒక విషయం మనం ఆలోచన చేయాలి. మన గౌరవ హోంమంత్రి గారు అంటున్నారు అరగంట గంట అనే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళారు, ఎంపీలుగా ఉన్నారు, అది ఇదని అంటున్నారు. అప్పుడు ఏమీ చేయని ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుందని అని చెప్పేసి అంటున్నారండి హోమ్ మినిస్టర్ గారు. ఆ రోజున ఏ మహిళ గారు బయటకు వచ్చి ఏ మహిళ నాకు ఇలా ఫలానా వ్యక్తి వల్ల అన్యాయం జరిగిందని చెప్పి మీడియాకు కానీ లేదా తన సొంతంగా వీడియోలు వదలడం కానీ ఎక్కడ ఏ మహిళ చేయలేదండి. చేస్తే ఒకవేళ అప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చర్యలు తీసుకునే వాళ్ళు. ఎందుకంటే మహిళల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయం రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ తెలుసు. మరి ఇప్పుడు కూటమిలో ఉన్న ఎమ్మెల్యేల గురించి మొన్న ఆదిమూలం గురించి మనం చూసాము. ఈ రోజు శ్రీధర్ గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు. ఏదైనా మహిళలు బయటకు వచ్చి చెప్పారు కాబట్టి మేము మా ప్రభుత్వం, మా వైఎస్ఆర్సీపీ సభ్యులమైన మేము మహిళల తరపున న్యాయంగా ఉండాలని చెప్పేసి మేము మాట్లాడడం జరుగుతుంది. ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరైనా ఒక మహిళ ఆవిడ బయటకు వచ్చింది కాబట్టి ఆవిడ పక్షాన మా వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ నమస్కారం అండి. ముందుగా మనము మన జేపీ గారి ఆదేశాల మేరకు ఏలూరు పార్టీ ఆఫీస్లోని మహిళలందరం కూడా కలిసి మనం ఈ 2 డేస్గా చూస్తూ ఉన్నాము. మన రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు, అంటే మన కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఒక మహిళ మీద చేసిన సంవత్సరంన్నర నుంచి ఆవిడ మీద చేసిన అఘాయిత్యం గురించి ఆవిడ వచ్చి బయట ప్రెస్కి చెప్పడం జరిగింది. బేసిక్గా మేము అందరం కూడా కోరుకునేది ఒకటేనండి. మహిళలుగా మేమందరము ఏ ప్రభుత్వం అయినా కూడా మహిళలకి అండగా నిలబడాలి, మహిళలకి అండగా ఉండాలి అన్నది ఒక్కటే మా ప్రయత్నం. సో దయచేసి ఒక మహిళ తను బయటకు వచ్చి 3 సంవత్సరాల పిల్లవాడున్న ఒక మహిళ బయటకు వచ్చి నాకు ఈ అన్యాయం జరిగింది అని అంటే ఫర్దర్గా దానిపైన చర్యలు తీసుకోవాల్సిన రైట్ మహిళా కమిషనర్ గారికి కానీ మన హోమ్ మినిస్టర్ గారికి కానీ తప్పకుండా ఉంది అని మేము అందరం కూడా చెప్తా ఉన్నాము. ప్రతిసారి కూడా
ఎవరైనా మహిళ బయటకు వచ్చి కూటమి ప్రభుత్వం మీద కానీ, లేదంటే అందులో ఉన్న నాయకుల మీద కానీ, ఎమ్మెల్యేల మీద కానీ, లేదా వాళ్ళ పిఏల మీద కానీ ఏదన్నా ఒక అన్యాయం జరిగింది అని ప్రెస్ మీటో లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగితే ఇమీడియట్ గా జరుగుతున్నది ఏంటి అంటే బయటకు వచ్చి ఎవరైతే మహిళ మాట్లాడుతున్నారో వాళ్ళ మీద వీళ్ళు రివర్స్ లో కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. దానివల్ల ఎంతో మంది అన్యాయంగా కేసులు భరిస్తా ఉన్నారు, ఎంతో మంది అన్యాయంగా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారనే భయంతో ఎంతో మంది బయటకు కూడా రాలేకపోతున్నారు. మేమందరం కూడా మీ అందరికీ తెలిసింది కూడా ఇదే, ఏంటి అంటే అన్యాయం జరిగినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ డెమోక్రటిక్ కంట్రీలోని ప్రతి ఒక్కరికి కూడా ఒక రైట్ ఉంది బయటకు వచ్చి చెప్పుకొని. ఒక ప్రజా ప్రతినిధి ప్లస్ ఇంకొకటి ఆయన ఒక ప్రభుత్వ విప్ కూడా. ఆ ప్రభుత్వ విప్ అనేటప్పటికి జనరల్ గా ఎవరికైనా కూడా ప్రజలకు అందరికీ కూడా ఏమంటుంది అంటే మన నాయకుడు ఉన్నారు, ఏదన్నా ఉంటా కూడా అన్యాయం జరిగితే ఆయనకి వెళ్ళి చెప్పకుండా మనకి న్యాయం జరుగుతుంది అన్న ఆశతో కూడా అందరూ ఉంటారు. అలాంటిది ఆయనే ఇప్పుడు ఇలాంటి చర్యలకి పాల్పడితే ఇంకా మహిళలు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ ఎవరికి వెళ్ళి మొరపెట్టుకుంటా ఉంటారు. అధికారం ఉంది కదా అని అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజల పట్ల న్యాయంగా వ్యవహరించమని కూడా మేము అందరం కోరుతా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ అందరం ఎంత చెప్పినా కూడా, మేము ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా కూడా, ఎంత మహిళలకి జరుగుతున్న అన్యాయం గురించి మేము చెప్తూ ఉన్నా కూడా రిపీటెడ్ గా తరచుగా ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో దయచేసి మీడియా మిత్రులందరూ కూడా దీన్ని కొంచెం బాగా ప్రొజెక్ట్ చేయగలిగేది మేము ఎంత చెప్పినా కూడా మీ అందరే కాబట్టి మీ అందరి సహకారం కూడా మాకు కావాలి. ఇంకొకటి ఏంటి అంటే కూటమి ప్రభుత్వం దయచేసి ఆలోచన చేయండి. ఏంటి అంటే వీళ్ళు మాట్లాడుతున్నారు, సో అపోజిషన్ కింద మాట్లాడుతున్నారు, వీళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అన్నది కాకుండా ఒక మహిళలు మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ మహిళల కింద ఒక సామాజికల్లో ఇక్కడ ఇప్పుడున్న సామాజిక పరిస్థితులను బట్టి మాట్లాడుతున్న మహిళల కింద మమ్మల్ని అందరినీ కూడా కన్సిడర్ చేయండి. ఎవరైతే ఇప్పుడు ఈ మహిళా కమిషన్ గారు ఉన్నారో లేదంటే మన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారో దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఒక మన కూటమి ప్రభుత్వంగా ఎమ్మెల్యే చేసిన ఈ అరాచకాన్ని తీవ్రంగా మేము అందరం కూడా ఖండిస్తా ఉన్నాము. మా అందరికీ కూడా మహిళల కింద మేము కోరుకునేది ఒకటే, మహిళలకి అండగా ఉండండి, మహిళలకి న్యాయం జరిగే విధంగా ప్రయత్నించండి అని చెప్పి మేము అందరం కూడా మరీ తెలియజేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. బాధితురాలకి తప్పకుండా న్యాయం జరగాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టి లేదంటే బయటకు వచ్చి తన బాధ తను చెప్పినప్పుడు రివర్స్ లో తన మీద కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. చర్యలు తీసుకోవాలి తప్పకుండా, అతని పైన ఇమీడియట్ గా సస్పెన్షన్ వేయాలి. ఈ తప్పు తెలిసేంత వరకు కూడా ఇన్వెస్టిగేషన్ అన్నది జరగాలి. ఏది కూడా ఇన్వెస్టిగేషన్ చేయకుండా మనం ఎవరం కూడా తీర్పు ఇవ్వలేము. మేము అందరం కూడా కోరేది అదే, న్యాయం జరగాలి. తప్పు జరిగింది అంటే ఎవరైతే అందులో బాధపడ్డారో వాళ్ళకి డెఫినెట్ గా న్యాయం జరగాలి. ఎందుకంటే 3 years బాబు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆమె ఆరోపిస్తున్నది ఏంటి అంటే ఆమె చెప్తున్నది ఇప్పుడు మనందరికీ కూడా వీడియోలోని వాళ్ళ హస్బెండ్ కి కూడా ఈయన కాల్ చేశారు, ఎమ్మెల్యే గారు కాల్ చేశారు, బెదిరించారు. మా హస్బెండ్ ని కూడా బెదిరించారు, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు తన లైఫ్ ఏంటి, తన జీవితం కోల్పోయినట్టే. ఇప్పుడు ఇదంతా కూడా ఏంటి అంటే తన లైఫ్ ఇంట్లో ఉండి తన పని ఒక ప్రభుత్వ ఉద్యోగి తన పని తను చేసుకుంటూ విధులు నిర్వర్తిస్తూ ఉన్న ఈ మహిళకి తన లైఫ్ కోల్పోయినట్టు, తన జీవితం పోయినట్టే. కాబట్టి కంపల్సరీ దీనిపైన ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ జరగాలి, తనకి తగిన న్యాయం చేకూరాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అతన్ని ఇమీడియట్ గా పార్టీలో నుంచి సస్పెండ్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అంటూ చేయాలి అన్నదిగా మేము అందరం తెలియజేస్తాము.